హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం ఎవరు హౌస్లో కొనసాగకూడదు అనుకుంటున్నారో వారిని పెయింటింగ్తో పాడు చేయాలి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రేరణకు మెగాషిప్ అవకాశంగా ఉన్నది కాబట్టి దాంతోపాటు ఫస్ట్ ప్రేరణని నామినేషన్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. ఫస్ట్ ఎవరిని చేస్తుంది? గౌతమ్ కృష్ణ నామినేషన్ చేస్తుంది. మొత్తం బయట ప్రపంచానికి అడిగినట్టు ఉంటుంది. నీది క్లారిటీ లేదు అని చెప్తుంది. గౌతమ్ కృష్ణ ఏమంటున్నాడంటే, ఒక మనిషికి బాండింగ్ అనేది రెస్పెక్ట్ అనేది అని అవమానంగా ఫీల్ అవుతున్నాడు. అది చెప్తున్నాడు, ఏదో ఆచరించలేదు అని. కానీ ఇప్పుడు గేమ్లో దానివల్ల ఓడిపోయినాడని ప్రేరణ చెప్తుంది. అది గేమ్ ఎవరి వల్ల ఓడిపోయేది అది చెప్పలేము కదా. లాస్ట్ వీక్ నీళ్ళది డమ్ములో ఉండేది, దానివల్ల తన వల్ల ఓడిపోయినాడు. ఎందుకు? నిఖిల్ మీద కోపంతో అరిచినాడు, నిఖిల్ వచ్చి పగలు కొట్టాడు కదా, ఆ విధంగా చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు. గౌతమ్ కృష్ణ కరెక్ట్గా ఆడినాడు, కానీ ఓడిపోవడం సహజం, ఎవరైనా చెప్పలేము దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక్కడ ప్రేరణ ఒక మాట, ప్రతిదానికి నీ వల్ల ఓడిపోతున్నామని, అది తప్పు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత టేస్ట్ తేజకు నిఖిల్కు పడింది. అదేంటంటే, లాస్ట్ వీక్ చిన్న విషయాన్ని నామినేషన్ చేసినావు నాకు అని నామినేషన్ చేస్తున్నాడు. తేజ అంటున్నాడు, నేను చేసిన దానికి నువ్వు బయటికి వెళ్ళవు, దానికోసం నువ్వు మళ్ళీ నామినేషన్ చేయడం పద్ధతి కాదనే విధంగా చెప్తున్నాడు. కానీ నిఖిల్ ఏం చెప్తున్నాడు? నువ్వు చేసిన దానికి ఆమె చేసిందా అని అడుగుతున్నాడు. లాస్ట్ టైము వాళ్ళిద్దరూ నామినేషన్ చేశారు కదా, దానికోసం అడుగుతున్నారు. దానికి తేజ ఇప్పుడు వాళ్ళ అమ్మ రాలేదని ఫ్రస్ట్రేషన్ ఒకటి, ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే అది కానీ నామినేషన్ గట్టిగా అరుస్తున్నాడు. నీకు భయం ఆమంటే, నువ్వు ధైర్యంగా మాట్లాడు, నీ వల్ల అయితే మాట్లాడుకో ఆయన గట్టిగా అరుస్తున్నాడు తేజ. నువ్వు చెప్పు అని ఇద్దరు గట్టిగా వారు బాగా బలంగా జరుగుతుంది. నాకు తెలిసి వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు ఎవరిది రైట్? ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసి రేపటి ఎపిసోడ్లో తెలుసుకున్నాము, ఈ వీడియోలో తెలుస్తుంది రేపటి ఎపిసోడ్లో. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, దాంతోపాటు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.